ఇప్పుడు మీరు ఇగ్నోర్ చేసే చిన్న మాట తడబట్టం రేపు 10 లక్షల స్ట్రోక్ ట్రీట్మెంట్కి దారితీయొచ్చు. మొదటిది, లక్షణాలు కనిపించగానే ఏదో నీరసం అనుకుని కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది అని అస్సలనుకోవద్దు. ఇది ప్రాణాంతకం కావచ్చు. రెండోది, డాక్టర్ సలహా లేకుండా ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ వేయకండి. స్ట్రోక్ అనేది రక్తం గడ్డకట్టడం వల్ల రావచ్చు, లేదా రక్తనాళం చిట్లడం వల్ల రావచ్చు. టాబ్లెట్స్ వేస్తే రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదముంది. మూడోది, బాధితులకు మంచినీళ్లు లేదా ఏవైనా పానీయాలు తాగించకండి. ఆ సమయంలో గొంతు కండరాలు సరిగ్గా పనిచేయవు, కాబట్టి ఆ నీళ్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరాడకుండా చేసే అవకాశముంది. నాలుగోది, ఆవేశంలో బీపీ టాబ్లెట్స్ వేయకండి. ఆ సమయంలో బీపీ అకస్మాత్తుగా తగ్గితే బ్రెయిన్కి అందాల్సిన రక్తం ఇంకా తగ్గిపోయి డ్యామేజ్ పెరుగుతుంది. ఐదోది, రసం పోయడం లేదా మసాజ్ చేయడం వంటి సొంత వైద్యం చేస్తూ సమయాన్ని వృధా చేయకండి. ప్రతి నిమిషం ముఖ్యం. వెంటనే న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి తరలించండి. పెద్దవాళ్ల రక్షణ కోసం మీ ఫ్యామిలీ గ్రూప్లోని ఈ వీడియోని తప్పక షేర్ చేయండి.